హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోమ్లీ స్టైల్ బటర్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నార్మల్ దోశ బ్యాటర్ అని ఉంటుంది కదా, మినపగుళ్ళు ఒక కప్కి 3 కప్స్ బియ్యం వేసుకొని అట్లా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మామూలుగా మన ఇంట్లో బటర్ ఉంటుంది కదా, అదైనా పర్లేదు, లేదు అంటే బయట నుంచి కొనుక్కొచ్చిందైనా పర్లేదు. అయితే బటర్ దోశలోకి కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. శనగగుళ్ళు ఒక 3 పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ప్యాన్ హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయ్యాక మనం బటర్ ఉంటుంది కదా, నేను అమూల్ బటర్ తీసుకున్నాను. అమూల్ బటర్ ఒక్కొక్క దోశకి ఒక్కొక్క ప్యాక్ వేసేసాను. దోశ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశలాగా వేసేసుకోవడమే ప్యాన్ మీద. కాకపోతే బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం దోశలాగా అట్లా వేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అది దాని మీద వేసుకొని మనం ఇందాక తీసుకున్న బటర్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. చీజ్ ఉంటే మనం కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ దోశ అంటే బటర్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా ఆనియన్స్ అంతా బటర్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అట్లా నేను 2 దోసెస్ వేసానండి, బటర్ దోశలు. అట్లా బటర్లో ఫ్రై అవ్వాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది బటర్ దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి. సింపుల్గా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లలు తింటారు అనుకుంటే పచ్చిమిర్చి కొంచెం స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ టమాటో, పచ్చిమిర్చి కాకుండా ఆనియన్స్ వేసేసుకొని అట్లా వేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయాక అట్లా అట్టు మొత్తం స్ప్రెడ్ చేసేసి అట్లా ఫ్రై చేసుకున్నదంతా స్ప్రెడ్ చేసేసి హోల్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరన్నా కొత్తగా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. క్యారెట్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వరకే వేసాను. 1 బటర్ వరకే వేసాను. ఇంకా ఇంకోటైనా వేసుకోవచ్చు, బట్ ఎందుకులే అన్నట్టుగా ఒకటే వేసాను. నేను 2 వేసానండి అంతే. అట్లా మిక్స్ చేసుకుంటూ ఆ బటర్ మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతే, మనం ఇందాక చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి కుకింగ్ వీడియోస్. మీరు చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసి అన్ని వీడియోస్కి లైక్ చేయండి. వీడియో అంతే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.